ఏమండోయ్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీతో ఒక కథ పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. రండి, శ్రద్ధగా విందాము. ముందుగా కథ పేరు మోసం బట్టబయలు. విందామా ఇక? రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ఒక రాజు కోట ముందు గొడవ పడుతూ ఉన్నారు. అది చూసిన భటులు వారిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు, పోట్లాడుకుంటూ ఉన్నారు. దానికి రాజు చూసి కోపం వచ్చి ఇలా గద్దించాడు. సమస్య ఏంటి? ఎందుకు మీరిద్దరూ పోట్లాడుకుంటున్నారు అని అడిగారు. దానికి సోమయ్య, నేను గుర్రం మీద వస్తూ ఉంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకుని నేను దయతలచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు. మహారాజా, ఆ గుర్రం నాది. నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ నేను మోసం చేశానని, నిందలు వేశానని అని చెప్పాడు రామయ్య. వెంటనే రాజు మంత్రిని పిలిపించి సమస్యను పరిష్కరించమన్నాడు. రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్ళమని చెప్పి మంత్రి వారిని పంపించేశాడు. మర్నాడు వచ్చిన వారితో మంత్రి, మీ గుర్రం అవశ్యశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరు భటులు తోడు రాగా మొదట సోమయ్య అవశ్యశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది ఏ గుర్రము అయ్యుంటుందో తెలియక ఏడుపు మొహముతో తిరిగి వచ్చేశాడు. తరువాత అవశ్యశాలకు రామయ్య అదే భటులతో వెళ్ళాడు. అవశ్యశాలకు వెళ్ళిన తరువాత రామయ్య రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చింది. ఆ గుర్రం రామయ్యదని, సోమయ్య అబద్ధం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు. విషయాన్ని మహారాజుకు వివరించాడు. దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు. చూసారా, మోసగించడం, మోసపోవడం రెండూ తప్పే. కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఈ రోజుటితో ఈ కథ పూర్తయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.